ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? మీ అందరూ క్షేమంగా ఉండాలని రోజు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసుప్రభు వారు అందరితో శిష్యులతో చెప్తున్నారనమాట. మీరు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను అందరి మీద కూడా సూర్యుని ఉదయింపు చేస్తున్నాడు. ఆయన చెడ్డవాళ్ళని వదిలేయట్లా. అలాగే ఎండ, వాన, వర్షము, ఎండ అన్నీ కూడా కుమ్మరిస్తున్నాడు ప్రతి ఒక్కరి మీద. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా అందరినీ ప్రేమించాలి. మనకి శత్రువులు అంటే ఎవరు ఉండకూడదు. ఒకవేళ శత్రువులుగా అనిపిస్తే వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. దేవుని కుమార్తెలై ఉండాలంటే శత్రువులను ప్రేమించాలి. మేము దేవుని బిడ్డలం కాము అనుకుంటే క్షమించకర్లా. దేవుడు మమ్మల్ని ప్రేమించాలి అని అనుకుంటే మన శత్రువులను మనం క్షమించాల్సిందే. క్షమించి ప్రేమించాలి. మీకు ఎలాగైతే మంచిగా చేయాలని కోరుకుంటారో ఎదుటివారు, అదేవిధంగా మీరు చేయండి. అప్పుడు మీ పరలోకమందున్న మీ తండ్రి సంతోషిస్తాడు. మీ ఫలం కూడా అధికమవుతుంది. హింసించే వారి వరకు ప్రార్థించండి. ఎవరి గురించి అయినా మీకు బాధగా ఉంటే ప్రార్థన చేసి వారిని క్షమించండి. దేవుడు సంతోషిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.